అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. ఈ రోజు నుంచి ఎవరు కూడా భారతదేశంలో జై హిందూ అనడానికి భయపడతారు. నేను హిందువును అని చెప్పుకోనికి భయపడతారు. జై శ్రీరామ్ అంటే కేసు అవుతుంది. ఇవి నేను చెప్తున్నటువంటి విషయం కాదు. నిన్న కాక మొన్న హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ మీద జరిగినటువంటి సంఘటన, కొంతమంది బ్యాచ్ దాడి చేసినటువంటి విధానము, ఆయనను వాస్తవానికి కొట్టనీకి పోయారు. కానీ అక్కడ వేరే వాళ్ళు సపోర్ట్ చేసే వరకల్లా అతని మీద అత్తాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన పేరు కూడా శ్రీనివాసే, అయినా కూడా హిందువే మరి ఎస్ఐ కూడా. అలాగే ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతని పేరు భరత్ కుమార్, ఆయన హిందూ. కానీ ఈ ఎవరైతే అడ్డుకున్న బ్యాచ్ ఉన్నదో వాళ్ళు ఎవరు భారతదేశంలో ఆటో మీద జై శ్రీరామ్ అన్నదానికి వాళ్ళు ఏం చేసిరు అనేది ఒకసారి చూడుర్రి. నంబర్ బోల్తేరా, ఫోన్ నంబర్ బోల్. 767. ఎందుకు చెప్పు ఎందుకు చెప్పరా? ఏం రాపించినావు వెనకాల? ఏం రాపించినావు? ఇక్కడ రా. देखो भाई ने ड्राइवर मिला है ने क्या नाम है तेरा? नाम भाई ఏం పేరు? ఆ పేరు ఎందుకన్నా? నీకు ఏమైంది? ఏమైంది ఇక్కడ రా భయ్య, చెప్పు. ఏమైంది? ఏం రాపించినావు? ఇక్కడ రా, చదువు. ఇక్కడ చదువు. ఏమైంది? ఏంది? ఏమైంది? అరే ఇది ఏంద్రా భయ్, చెప్పు. ఏమైందన్నా? అరే తు డర్రా భయ్, గురే భయ్, ఇక్కడ రారా భయ్, చెప్పు. ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రా. ఏం రాపించు? నువ్వు చదువు అన్నా. చదివినా నేను. చెప్పు. నువ్వు చదువు. నువ్వు చెప్పు. बोल भाई मेरे को, समझा मेरे को. నాకు అర్థమైంది. నాకు కాలే రా భయ్, నాకు కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాలే. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు? బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తారా? అది ఏమైందన్న? గొడవలు పెడతావు హిందూ ముస్లిం లా? ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? मारा ఏమైంది నీకు? कंप्लेंट, पुलिस कंप्लेंट करते तेरे ऊपर. भरत नाम है तेरा? क्या नंबर है तेरा? 76. मोबाइल नंबर बोल. బండి నెంబర్ ఉంది कर दो. बोल ना रे, मोबाइल नंबर बोल. कर दो भैया. तेरा मोबाइल नंबर बोल. బండి నెంబర్ ఉంది कर दो. डर्रा गई को रे, डर्रा गई को करने का डर्रा, फिर करने का काम कर रहा. भाई బండి నెంబర్ ఉంది भाई कर दो. कर दो ना, कर देता हूँ. देखो बुला के अटकाता हूँ. ठहर प्रोवोकेटिव. చూసిర్రు కదా, ఆటో డ్రైవర్ మీద అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ భాష అర్థమవుతూ ఉంది ముస్లింలు. అంటే భరత్ కుమార్ అలా అడుగుతూ ఉన్నాడు, మీరు మరి మీ ముస్లింలు కూడా మీ ఆటోల మీనో కాలర మీనో ఏదో వాళ్ళ భాషలో, మనకు ఉర్దూ రాదు కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళకు సంబంధించి ఒక్కటి మాత్రం అందరికీ తెలుసు, అల్లా అనే దేవుడు, అల్లాని మించిన దేవుడు లేడని వాళ్ళ నమాజ్లో కూడా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మనం కూడా పోయి వాళ్ళ మీద కేసులు పెట్టాలనా? పెట్టాం కదా. మరి ఎందుకు పెట్టిండ్రు? ఈ యొక్క భరత్ కుమార్ మీద ఎందుకు కేసులు పెట్టిండ్రు? చూసిండ్రు కదా, ఈ యొక్క వీడియో చూసిండ్రు కదా, మీకు ఏమనిపిస్తూ ఉంది అంటే, హిందువుగా ఆయన ఏమని కొటేషన్ రాసుకుండు అంటే, భారతదేశం గడ్డ మీద పుట్టినవాడు మత మార్పిడి చేసుకోకూడదు, మత మార్పిడి చేసుకుంటే వాడు చచ్చినట్టే అని ఒక కొటేషన్ అలా రాసుకోండు. దీన్ని ఎస్ఐ గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారో, ఎస్ఐ గారిది కూడా మీరు ఆడియో వినుర్రి. నేను ఎస్ఐ గారు అని అంటా ఉన్నా, ఎవరిని కూడా కించపరిచే అవసరం మనకు లేదు. కానీ ఇగో ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ హిందువుల మీద ఇతనే ఆటో డ్రైవర్. నేను ఎస్ఐ గారి ఆడియో వినిపిస్తా. ఆ ఆడియో కూడా ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో అన్నిట్లో అంతా వైరల్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఆటో డ్రైవర్ భరత్ కుమార్ ఇతను ఎస్ఐ మాట్లాడిన మాటలు, ఆ ఆడియో కాల్ కింద ఉన్నటువంటి ఒక 2-3 కామెంట్లు, ఎక్కువ కాదు. ఆటో అన్న పైన కేసు, ఇది మీకు కొంచెం పెద్ద కనిపించేలా చూస్తే దీనికి 39 లైకులు. ఆటో అన్న పైన కేసు అయితే హిందువులు అందరూ ఏకం కావాలి, అన్నకు సపోర్ట్గా నిలవాలి. వాస్తవానికి కేసు కట్టినరు, అందరూ సపోర్ట్గా కూడా నిలబడ్డరు. హైదరాబాద్ ఆటో వాళ్ళందరూ ఏకం అవ్వాలి.
హిందూనని రాసుకున్న చట్టరీత్యా నేరమా? ఇది అసలు క్వశ్చన్. మీరు ఎవరు సార్? పోలీస్ ఆఫీసర్. మీరు హిందువులను హిందువులంటే చులకనగా కనబడుతున్నారు కదా సార్. భారతదేశం ఎవరిది సార్? జై శ్రీరామ్. ఇంకా ఇట్లా చాలా కామెంట్స్ ఉన్నాయి. మరి భారతదేశం ఎవరిది? ఇప్పుడు హిందువులు యువకులు ఆల్రెడీ బజరంగ దళ సంఘాలు కూడా పోయినాయి, అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి పోయినాయి. అక్కడ వాళ్ళు మాట్లాడిన వీడియో కూడా, ఎవరు కంప్లైంట్దారులు మాట్లాడిన వీడియో కూడా ఒకసారి ఇనుండ్రి, వాళ్ళ ముఖాలు కూడా చూడుండ్రి, ఒకసారి చూడుండ్రి. అస్సలాముఅలైకుం. ఇలా మేము అత్తపూర్ పిఎస్కి వచ్చినాము. ఇన్సిడెంట్ అయితే ఏంటంటే పిల్లర్ నెంబర్ 105 దగ్గర మొగల్గన్ నాలా దగ్గర అతను ఆటో టాప్ వెనకాల ప్రోగేటివ్ వర్డ్స్ రాసిందన్నమాట. ప్రోగేటివ్ వర్డ్స్ రాస్తే మేము ఆ ఆటోని ఆపేసి అతన్ని అడిగినాం, ఎందుకు రాపిస్తున్నావు రా భయ్, నువ్వు కూడా పని చేస్తున్నావు, మేము కూడా పని చేస్తున్నాం ఇక్కడ సిటీలో, అందరు ప్యాసింజర్ దొరుకుతారు. ప్యాసింజర్స్ అంటే హిందూ ఉంటారు అన్న, ముస్లిమ్స్ ఉంటారు, అందరు ఉంటారు. నువ్వు రిలీజియస్ ని పట్టుకొని వర్డ్స్ రాపించినావు అన్న, అట్లా రాపియొద్దు అంటే నేను రాపిస్తాను, నా ఆటో నేను ఎమరీ చేసుకుంటా అన్నాడు. అయితే సరే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను అంటే అది చేసుకోపో, ఏం కాదు అన్నాడు. అయితే మేము అత్తపూర్ పిఎస్కి వచ్చినాం. వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ సార్ కూడా, శ్రీనివాసులు సార్ కూడా చెప్పినారు, పోనీ పాపం ఆటోడే కదా అని. అయితే మేము కూడా ఒప్పుకున్నాం దానికి. సరే ఆటోడే కదా సార్, ఒకసారి పిలిచి మాట్లాడి అతని ఆటో తీసుకొచ్చి అతని బ్యాక్గ్రౌండ్ లో ఏముంది వర్డ్స్ సార్ రిమూవ్ చెప్పండి అని చెప్పినాం. అయితే సరే నేను పిలుస్తా అని మామూలు అంటే ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి, బాబు మీరు పిఎస్కి రావాలమ్మా, అది ప్రోగేటివ్ వర్డ్స్ ఇట్లా రాపిద్దు. హైదరాబాద్ అంటే అందరు కలిసిమెలిసి ఉంటారు, ఇక్కడ పీస్ఫుల్ ఉంటారు. మీరు ఇక్కడ రాసి మీరు గొడవ చేసి ఆ పనులు చేయొద్దు. నువ్వు వచ్చినా ఇక్కడ చేసుకోవడానికి, డ్యూటీ చేసుకోవడానికి, అది చేసుకొని వెళ్ళిపోవాలి, అట్లా ఏం చేయొద్దు అంటే, సార్ నా రూల్స్ నాకు తెలుసు సార్, అది గూగుల్లో ఉండే సార్, నేను రాపించిన సార్, నాకు అర్థం తెలుసు అని ఉల్టా ఎస్ఐ సార్కి రూల్స్ చూపిస్తున్నాను ఆయన. ఎస్ఐ సార్ కూడా చెప్పాడు, సరే లాతో పోదాం అంటే లాతో పోదాం, నువ్వు రా రేపు పిఎస్కి, నేను చూస్తా, నువ్వు రాకపోతే నేను నీ దగ్గర వస్తా అని చెప్పి సార్ కంప్లైంట్ అయితే తీసుకున్నాడు. మాది ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తా అన్నారు. రేపు పిలుస్తా అన్నాడు. అతన్ని పిలిచి నాకు ఫోన్ చేస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ వేరే దాంట్లో చెప్తాను. చూసిండ్రు కదా ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? హిందువులేనా? మొత్తానికి ముస్లింలు. ముస్లింలు అయితే వాళ్ళ మతాన్ని మన వాళ్ళు ఏమంటలేరు కదా. మరి మనవాడు జై శ్రీరాము అని మన వాళ్లకు చెప్పినటువంటి అదొక కొటేషన్, అది గూగుల్లో ఉంది, ప్లస్ చాలామంది పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరికి నచ్చిన కొటేషన్ వాళ్ళు రాసుకుంటారు, దాంతో తప్పేమున్నది? సరే, ఇప్పుడు మరి అదే ముస్లింలను అయితే ఏమని లేదు, మన హిందూ బిడ్డ అనే వరకల్లా భరత్ కుమార్కు అత్తాపూర్ ఎస్ఐ గారు, శ్రీనివాస్ గారు అట ఆయన పేరు, ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడిండో ఒకసారి మీరు వినుర్రి. అవునన్నా, ఎవరన్నా మీరెవరన్నా? నేను అత్తపూర్ ఎస్ఐ మాట్లాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐ మాట్లాడుతున్నా చెప్తాను, మీ అన్నది కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీ ఆటో నీదేనా? అవును సార్, నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాలేదు. నీకు హైదరాబాద్ లో బండి నడిపేటప్పుడు అవన్నీ రాయతానికి తెలియదా? అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆటో నడుచుకునే వాళ్ళకి ఎవరైనా సరే జై శ్రీరామ్ అని రాసుకోవద్దా? హైదరాబాద్కు ప్రత్యేక రూల్ ఉందా? అది కూడా తెలంగాణనే, అది కూడా భారతదేశంలోనే ఉంది కదా. మరి ఈయనేంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు? సార్ ఇప్పుడు ప్రతి బండి మీద రాసుకున్నది కదా సార్, కొటేషన్ రాసుకున్నది ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. హైదరాబాద్ నుంచి వీడియో చూసేటోళ్ళు అబ్బా మీరు కామెంట్ పెట్టండి అబ్బా. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయట. మరి ఇప్పుడు ఎస్ఐ సార్ కదా మాట్లాడేది, వేరేటోళ్ళు అయితే కాదు. ఎస్ఐ సార్ మాట్లాడేది హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయంటే మరి మనకు కూడా తెలియాలి కదా. ఎప్పుడైనా పుసుక్కుని హైదరాబాద్ పోతే మనం కూడా ఇరుక్కుపోతాం. కాబట్టి కామెంట్ పెట్టండి ఒకసారి. అది తెలుసుకుని ఫస్ట్ ఆటోస్ తీసుకురా, అత్తపూర్ తీసుకురండి.
కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటోవేనా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, అవును సార్. లేకపోతే మేము మమ్మల్ని రమ్మంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్, నేను అడుగుతున్నా కదా సార్ ఇప్పుడు ఆ, ఎవరు ఇచ్చారు అనేసి. నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పి మాకు 100 డైల్ వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా, అవన్నీ చెప్పరు. 100 డైల్నట. డైరెక్ట్ పోయి పిఎస్లో మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. అదే అత్తపూర్ పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన బ్యాచ్ కూడా కనబడతా ఉంది. ఈయననేమో 100 డైల్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఎంత నమ్మశక్యంగా ఉండాలి మాటలు మాట్లాడితే కూడా. కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్, మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. అవును సార్, నాకు అర్థం అవుతుంది. జై శ్రీరామ్ అంటే చట్టరీత్యా నేరం. అందుకే జై శ్రీరామ్ అంటే నేను కూడా జైల్లో ఉంటాను. నువ్వు ఇంకేం రాస్తున్నావు చెప్పు, చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను? అసలు చదువు, నీకు తెలుసు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు అది చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఇంకో నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులు అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే చేసేయమంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్ అది. అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బసేట్టు ఉంటుంది. అట్లా రాసుకోకూడదు, అది అట్లా ఉండకూడదు. చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కూడా పక్కన పెట్టి నువ్వు అట్లా బయట రాసుకో, అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ గా ఫస్ట్ పని చేసుకొని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ అనేది నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్ ఇస్తుంది కదా సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేం. ఏమైంది? గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి. మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్ అట్లంటే. ఓహో నువ్వు ఓకే, నీకు ఓకే నేను అర్థమైంది. సరే కేసు కట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ ఫోన్ పడుతున్నావు కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా చూస్తా హైదరాబాద్ లో అది రాసి నువ్వు మంచిగా రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు నువ్వు. ఉండేది ఎక్కడ నువ్వు? ఎక్కడ ఉండవు? ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు డ్రైవింగ్ ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మారుతుంటే నువ్వు అంత రిమైన్ మారుతున్నావు అంటే. అవును సార్, ఇప్పుడు నేను ఒక కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం అయితే సార్ ఇప్పుడు నేరం ఎట్లయితుందా అంటే ఇప్పుడు నా మతాన్ని నేను కదా సార్. ఇప్పుడు ఒక ముస్లింస్ వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళ దాంట్లో రాష్ట్రం ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కువ మారుతున్నాడు అంటే కేసు కదా వాడు కొద్దిగా రమ్మంటే నేను రాసుకున్న నా ఇష్టం మారుతున్నాడు. మనకు వినబడుతుంది ఎస్ఐ గారు మాట్లాడినప్పుడు ఆ గ్యాంగ్ మొత్తం అక్కడనే ఉంది. ఆ గ్యాంగ్ మొత్తం అక్కడనే ఉంది. వాళ్ళని సార్ అంటా ఉంటాడు. లంజా కొడుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు లంజా కొడుకు అని మాట్లాడుతూ ఉన్నారు. దాని మీనింగ్ ఏంది మరి? లంజా కొడుకు అనే మీనింగ్ ఏంది? ఎవరిచ్చిరా హక్కు అట్లా మాట్లాడు? అసలు హిందువులపైన దాడి ఏంది అసలు అర్థమైతలేదు. ఇంకొకసారి మీకు వినిపిస్తా లంజా కొడుకు అనే పదము. విన్నారా?
వినిపించిందా? లంజా కొడుకు అనే పదం వినిపించిందా? అంటే ఎవరిచ్చిండ్రు మీకు? అతను ఏం రాసిండు నేను మీకు చూపిస్తా. అతను ఏం రాసిండు అని అంటే ఏమీ రాయలేదంతా. అంతా మన హిందువులకు సంబంధించి మాత్రమే ఇలా రాయడం జరిగింది. ఏం రాసిండబ్బా అంటే ఇగో ఇక్కడ ఏం కనబడతా ఉంది, ఇగో ఇది రాసిండు. ఇది కమింగ్ యువర్ అంటే దీనికి సంబంధించి మనం ఇంగ్లీష్లో ఉద్ధరించవలసిన అవసరం లేదు. కానీ ఎవరైనా హిందూ మతంలో పుట్టి మన గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు హిందువులుగానే ఉండండి, వేరే దాంట్లో మాదదు. యువర్ ఫాదర్ ఇస్ అని చెప్పి ఇక్కడ అన్ యువర్ వేర్ ఇట్ ఇస్ ఇటర్ అని చెప్పేసేసి జై హిందూ జై శ్రీరామ్ అని మాట్లాడిండు. అది రాసుకున్నాడు ఆయన ఆట వెనకాల. ఇదను భరత్ కుమారు, ఇది ఆటో. దీని మీద ఇంత రచ్చ జరుగుతూ ఉంది. మరి భరత్ కుమార్ను లంజావుడు అన్నదానికి ఎవరు మాట్లాడిరు, లేకపోతే అందులో ఉన్నటువంటి ఈ గ్యాంగులో ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల ఎవరు మాట్లాడిరబ్బా? ఆ వాట్స్ ఎవరు ఆ మాట అన్నది? ఇప్పుడు ఈ ఆడియో కాలు మొత్తం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఎవరి మీద కేసు కట్టాలి? ఆల్రెడీ బజరంగ్ దళ్, హిందూ సంఘాలు అన్నీ కూడా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ఆటో సీజ్ చేస్తానుడు, అదనుడు, ఇదనుడు, చట్టరీత్యా నేరమనుడు. అసలు భారతదేశంలో హిందువులను నిజంగా వీళ్ళు బతకనిస్తారంటారా రానున్న రోజుల్లో? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ భరత్ కుమార్కు ఏం చేసిర్రు, ఏం ఎఫ్ఐఆర్ కట్టిర్రు, ఇతను ఆటో ఉంచిర్రా, సీజ్ చేసిర్రా, లేకపోతే ఇంకా ఏం జరిగిందనే విషయాన్ని మన ఛానల్లో వస్తూ ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న ఐ బటన్ ప్రతి ఒక్క హిందూకు ఫస్టే చెప్పాల్సిందే, మర్చిపోయినా కానీ ఐ బటన్ గట్టిగా ప్రెస్ చేయరు. ఇది మొత్తం భారతదేశానికి వినబడాలి మోత. జై శ్రీరామ్ అన్నదానికి నువ్వు కంప్లైంట్ ప్రతి కార్ల మీద, ప్రతి బైకుల మీద, ప్రతి ఆటోల మీద వాళ్ళ యొక్క మనం ఇదే రాసుడు ఒక ముస్లిం రాసుకుంటే ఈ కంప్లైంట్ వెళ్ళేదా? కంప్లైంట్ చేసేదేనా? పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటుండేనా? అంటే మన భారతదేశంలోనే హైదరాబాద్లో కొత్త చట్టం ఉందని చెప్తా ఉన్నాడు కదా ఆల్రెడీ. అత్తాపూర్ ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు కదా, భారతదేశంలోనే హైదరాబాద్ రూల్స్ వేరంట. ఆ రూల్స్ తెలుసుకో అని చెప్తా ఉన్నాడు. ఆ రూల్స్ చట్టరీత్యా నేరం అని కూడా చెప్తా ఉన్నాడు. అందరికీ మన ప్రాణం పోయినా జై శ్రీరామ్ అనుడే. జై శ్రీరామ్, జై హిందూ.